అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో బాలిక ఆచూకీ కోసం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తనను చితకబడినట్లు ఓ యువకుడు ఆరోపించారు. ఇక బాలిక అదృశ్యం అయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మెకానిక్ హేమంత్ తీసుకువెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతని స్నేహితుడు వంశీని పోలీస్ స్టేషన్ కు పిలిచి పోలీసులు కొట్టారు. అదృశ్యమైన బాలిక హేమంత్ను వెతకాల్సిన పోలీసులు స్నేహితుడిని చితకబాదడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్యాప్తు కోసం మాత్రమే యువకుణ్ణి పోలీస్ స్టేషన్ కు పిలిచినట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. హేమంత్ అనే అబ్బాయి నేను ఫ్రెండ్స్ 10th వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. తర్వాత అతను డ్రాప్అవుట్ అయిపోయాడు. నేను కంటిన్యూ చేసుకున్నాను. ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాను. ఇలా హేమంత్ అనే అబ్బాయి ఇలా ఒక అమ్మాయిని లవ్ చేసి ఇలా వెళ్ళిపోయాడు. ఒకరోజు నా కానిస్టేబుల్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా హేమంత్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు, నీకేమైనా తెలుసా, నీకేమైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నారు. నాకేం తెలియదు, నీకు తెలియదు అని చెప్పాను. నిన్నటి రోజున ఇద్దరు కానిస్టేబుల్ సార్లు ఎస్ఐ సారు కొట్టారు, నీకు తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి ఇలా చిత్రహింసలుగా కొట్టారు నన్ను. అసలు నాకు ఏ పాపం తెలియదు.